ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। आज हम सभी लोग ఈ రోజు మనందరము बाप दादा के साथ బాప్ దాదాతో जयंती मनाने के लिए यहाँ मिले हैं। బాప్ దాదాతో జయంతి జరుపుకోవడానికి ఇక్కడ కలుసుకున్నాం. हमने भगवान का पहचान लिया, మనందరూ భగవంతుడిని గుర్తించాము, भगवान से जन्म लिया, భగవంతుడి దగ్గర నుంచి జన్మ తీసుకున్నాము, पालना भी ली, పాలన కూడా తీసుకున్నాము, एजुकेशन लिया, చదువు తీసుకున్నాము, बाबा से सहयोग लिया। బాబా నుంచి సహయోగం కూడా తీసుకున్నాం. और कहाँ से जयंती आ गया? అయితే ఎక్కడి నుంచి జయంతి వచ్చింది? ఇప్పుడు ये नया वैरायटी का जयंती है। ఇది కొత్త వెరైటీ జయంతి. ये बाबा को समझना बहुत मुश्किल है। బాబాని అర్థం చేసుకోవడం చాలా కష్టం. उनके नजदीक में आएंगे तभी पता चलता है। ఆయన దగ్గరగా వెళ్తేనే మనకి అర్థమవుతుంది అంతా. साल में एक बार शिव जयंती आता है, సంవత్సరంలో ఒక రోజు శివ జయంతి వస్తుంది. लेकिन मुरली के अनुसार एक साल में 4 बार आता है। కానీ మురళి అనుసారంగా సంవత్సరంలో 4 సార్లు వస్తుంది శివ జయంతి. ये 4 बार में भी अलग अलग जयंती बाबा कहते हैं। ఈ 4గిటిల్లో కూడా బాబా రకరకాల జయంతుల గురించి చెప్తారు. जैसे लौकिक में ఎలా అంటే లౌకికల్లో बच्चों का जन्म होता है तो एक जयंती होती है। పిల్లల యొక్క జన్మ జరిగింది అనుకోండి, ఆ రోజు ఒక జయంతి. स्कूल में जाते हैं, नया जन्म। స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక జన్మ, కొత్త జన్మది. स्टूडेंट का जन्म। అది స్టూడెంట్ యొక్క జన్మ. डिग्री हो गया तो डिग्री लेने का एक जन्म। డిగ్రీ అయిపోయింది, డిగ్రీ తీసుకునే ఒక కొత్త జన్మ. और जॉब मिल गया, जॉब का एक जन्म। జాబ్ దొరికింది, మళ్ళీ జాబ్లో ఒక కొత్త జన్మ. उसके बाद शादी किया, गृहस्थ जीवन का नया जन्म। తర్వాత వివాహం జరిగింది, గృహస్థంలో ఉండే కొత్త జన్మ. बच्चे बन गए, बाप का जन्म। పిల్లలు పుట్టారు, అక్కడ తండ్రికా జన్మ వచ్చింది. रिटायर्ड हो गया, रिटायरमेंट का नया जन्म। రిటైర్ అయిపోయారు ఉద్యోగంలోంచి, పదవి విరమణ తీసుకున్నారు, అక్కడ ఒక కొత్త జన్మ. ऐसे पोस्ट पोजीशन के आधार पर नया नया जन्म मनुष्य आत्माओं के जिंदगी में आता रहता है। అలా పోస్ట్ అండ్ పొజిషన్ ఆధారంగా మనుషుల జీవితంలో రకరకాల జన్మలు వస్తూ ఉంటాయి. यहाँ भी हम और बाबा के बीच में संबंध है ना। ఇక్కడ కూడా మనకి మరియు తండ్రికి మధ్యలో ఒక సంబంధం ఉంది కదా. यहाँ संगम युग चल रहा है, ఇక్కడ మనకిప్పుడు సంగమ యుగం జరుగుతుంది. तो अभी बाप और बच्चों का नया पोस्ट एंड पोजीशन का जन्म है। ఇప్పుడు ఇది తండ్రి మరియు పిల్లల యొక్క కొత్త పోస్ట్ అండ్ పొజిషన్ అన్నమాట. वो जन्म क्या है अभी जानेंगे। ఆ జన్మ ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. आज का मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క తేదీ 20 फरवरी 2001। ఫిబ్రవరి 20, 2001. आज ఈ రోజు त्रिमूर्ति रचता शिव बाप త్రిమూర్తి రచయిత అయిన శివబాబా अपने తమ पूज्य सालिग्राम से मिलने आए हैं। తమ పూజ్య శాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు. तो आज बाबा ने అయితే ఈ రోజు బాబా ब्रह्मा द्वारा स्थापना करने का सारे ज्ञान शक्ति हमको दिया है। బ్రహ్మ ద్వారా స్థాపన చేసే మొత్తం శక్తి అంతటిని మనకి ఇచ్చారు. और विष्णु द्वारा पालना करने के लिए విష్ణువు ద్వారా పాలన చేయడానికి बाबा हमारे द्वारा वाचा सेवा भी ले रहा है। బాబా మనందరి ద్వారా వాచా సేవ కూడా తీసుకుంటున్నారు. और स्वदर्शन चक्र का ज्ञान भी दिया है। స్వదర్శన చక్రం అనే దాని జ్ఞానాన్ని కూడా ఇచ్చారు మనకి. विकार के ऊपर जय प्राप्त करने के लिए बाबा ने शक्ति भी दी है। వికారాల మీద మనము జయము ప్రాప్తించుకునేందుకు శక్తిని కూడా ఇచ్చారు. और पवित्र रहने के लिए कमल फूल समान वो विधि भी बताया है।
ఇంకా పవిత్రంగా ఉండడానికి కమల పువ్వులాగా ఉండే విధానం కూడా మనకి చెప్పారు. साथ में इस तपस्वी शंकर के रूप में लंबे समय योग लगाने का आपको बाबा ने अनुभव भी कराया है। దాంతో పాటు తపస్సు చేసేలాగా ఎలా శంకరుడు ఎలా తపస్సు చేస్తారో, అలా అనుభవీలుగా కూడా అలా తయారు చేసి మన్ని అనుభవీలుగా తయారు చేశారు. कोरोना आने के बाद जूम द्वारा बाबा ने ये ट्रेनिंग हम बच्चों को दिया है। కరోనా వచ్చిన తర్వాత బాబా జూమ్ ద్వారా మనకి ఈ ట్రైనింగ్ బాగా ఇచ్చారు. तो इसमें ఇందులో हम मूर्ति हैं, लेकिन बाबा हमारे द्वारा इसे पाठ कर रहा है। మనమందరం మూర్తులము. బాబా మన ద్వారా ఈ పాత్రనంతటిని చేస్తున్నారు. ऐसे बच्चे रेडी हो गए అలా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. तो आप सालिग्राम बने। అయితే ఇప్పుడు మీరు శాలిగ్రామాలుగా తయారయ్యారు. इसका मतलब आप आत्मा बने। దాని అర్థం ఏంటి అంటే మీరు ఆత్మల కింద తయారయ్యారు అని చెప్పి. तीनों लोगों से आपको कुछ भी लेना देना नहीं है, न लेने का है। 3 లోకాల నుంచి మీకు తీసుకోవడం, ఇచ్చేయడం అనేది ఏమీ లేదు. दुनिया से कुछ लेना नहीं है, ప్రపంచం నుంచి కొంచెం తీసుకోవాల్సింది ఏమీ లేదు. लेकिन भगवान का जो शक्ति है सारे विश्व को देना है। కానీ భగవంతుని దగ్గర ఏదైతే శక్తి ఉందో అది మనం మొత్తం విశ్వం అంతటికి ఇవ్వాలి. अभी तक हम कैसे थे? ఇప్పటి వరకు మనం ఎలా ఉండేవాళ్ళము? मैं देह हूँ, నేను దేహాన్ని, देह का संबंधी, నా దేహం యొక్క సంబంధీకులు, देह का साधन, దేహం యొక్క సాధనాలు ये सब मेरा मेरा कहकर बैठे थे। ఇవన్నీ నావి నావి అంటూ కూర్చున్నాం. अभी बाबा ने क्या बनाया? ఇప్పుడు బాబా మనని ఎలా తయారు చేశారు? सिर्फ आप सप्त गुणों से आप आत्मा हो। బాబా ఏం చెప్తున్నారు? మీరు ఆత్మ సప్త గుణాలతో ఉన్నారు అని చెప్పారు. अभी दुनिया से लेना बंद करो ఇప్పుడు మీరు ప్రపంచాన్ని నుంచి తీసుకోవడం ఆపండి. और पीछे भगवान को बिठाकर भगवान की शक्ति देने के लिए कार्य करो। మీ వెనకే భగవంతుడిని కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క శక్తిని లోకానంతటికి ఇవ్వడానికి మీరు ఆ పని చెయ్యండి. भगवान के जैसे प्योर बनो, భగవంతునిలాగా పవిత్రంగా తయారవ్వండి. तब ही आपको सालिग्राम के रूप में शिव बाबा के साथ पूजा किया जाता है। అప్పుడే మీకు కూడా శాలిగ్రామాల రూపంలో శివబాబాతో కలిపి మీకు కూడా పూజ జరుగుతుంది. इसका मतलब దాని అర్థం ఏంటంటే अभी आप इस समय में ఇప్పుడు మీరు ఈ సమయంలో सिर्फ आत्म रूप में रहना चाहिए। ఓన్లీ ఆత్మ రూపంలోనే ఉండాలి. अपने मन बुद्धि संस्कार, మన మనస్సు, బుద్ధి, సంస్కారాలు, सूक्ष्म कर्मेंद्रियों को, సూక్ష్మ కర్మేంద్రియాలను, तन रूपी स्थूल कर्मेंद्रियों को, తను రూపంలో ఉండే స్థూల కర్మేంద్రియాలను, धन और जन को भी, ధనాన్ని మరియు జనాన్ని కూడా, समय संकल्प को भी సమయాన్ని, సంకల్పాలను కూడా संपूर्ण भगवान के आगे समर्पण करना है। మొత్తం అన్నీ కూడా సంపూర్ణంగా భగవంతుని ముందు అర్పణ చెయ్యాలి. तो आपके कर्मेंद्रियों द्वारा అయితే మీ కర్మేంద్రియాల ద్వారా बाप दादा सेवा करेगा। బాప్దాదా సేవ చేస్తారు. तो ऐसे नया बाप और बच्चों का जयंती है। ఇలా కొత్త తండ్రి మరియు పిల్లల యొక్క జయంతి. यहाँ मेन है शिव बाबा, ఇక్కడ మెయిన్ గా ఎవరున్నారు? శివబాబా ఉన్నారు. हम सिर्फ साधन है। మనం ఓన్లీ సాధనాలు మాత్రమే. मैं और मेरापन कुछ भी नहीं रहना चाहिए। నేను మరియు నాది అన్నది కొంచెం కూడా ఉండకూడదు. तो ऐसे बच्चों द्वारा ఇలా పిల్లల ద్వారా बाबा బాబా मिलने के लिए भी आए हैं और जयंती मनाने के लिए भी आए हैं। బాబా ఇలా కలవడానికి, పిల్లలందరినీ కలవడానికి వచ్చారు. జయంతిని జరుపుకోవడానికి కూడా వచ్చారు. अभी आप ब्राह्मण बन गए। ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణులుగా తయారైపోయారు. ब्राह्मण का काम क्या है? బ్రాహ్మణుల యొక్క పని ఏంటి? यज्ञ को संभालना। యజ్ఞాన్ని సంభాలించడం. तो बाबा ने भी बहुत बड़ा यज्ञ निर्माण किया है। బాబా కూడా చాలా పెద్ద యజ్ఞాన్ని నిర్మాణం చేశారు. ईश्वरीय विश्वविद्यालय के रूप में। ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రూపంలో యజ్ఞాన్ని నిర్మించారు కదా. अभी तक आप भक्त थे, ఇప్పటి వరకు మీరు భక్తులుగా ఉన్నారు. अभी ब्राह्मण बने हो। ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణులుగా తయారయ్యారు. ब्राह्मणों के बिना यज्ञ सफल नहीं होता है। బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సఫలం జరగదు. बाप दादा तो मालिक है, బాప్దాదా అయితే యజమాని. ब्राह्मण भी तो चाहिए ना।
అయితే బ్రాహ్మణులైతే కావాలి కదా! तो కాబట్టి ब्राह्मण कौन है? బ్రాహ్మణులు ఎవరు ఇక్కడ? भगवान के शक्ति विश्व को देने के लिए बीच में जो साधन है वो ब्राह्मण। భగవంతుని యొక్క శక్తిని విశ్వం అంతటికి వ్యాపింపచేయడానికి మధ్యలో ఉండే సాధనము బ్రాహ్మణులు. ब्रह्मासो ब्राह्मण। బ్రహ్మ ను- బ్రహ్మ నుండి బ్రాహ్మణులు. जैसे आज अव्यक्त ब्रह्मा बाबा ఎలా అయితే ఈరోజు అవ్యక్త బ్రహ్మ బాబా अपना सारे समय ईश्वरीय सेवार्थ दे रहे हैं, తమ మొత్తం సమయాన్నంతటిని ఈశ్వరీయ కార్యానికి అర్పించారో ऐसे आपको भी ऐसे समर्पण होना है। అలా మీరు కూడా సమర్పణ చెయ్యాలి. इसको बाबा कहते हैं దీన్ని బాబా ఏమంటారు అంటే नया शिव और बच्चों का बर्थडे जयंती। కొత్త శివు మరియు పిల్లల యొక్క శివ జయంతి అంటారు. तो लौकिक में లౌకికంలో वर्तमान समय में వర్తమాన సమయంలో आपने संगम युग में మీరు సంగమ యుగంలో निराकार रूप में నిరాకార రూపంలో शिव बाबा के साथ శివబాబాతో కలిపి जो भी कार्य व्यवहार किया है, ఏదైతే కార్య వ్యవహారాలు చేశారో लौकिक में लोग లౌకికంలో జనాలు उसको ही यादगार में దాని స్మృతి చిహ్నంగానే तन के रूप में, తను రూపంలో त्योहार के रूप में मनाते हैं। పండుగ రూపంలో జరుపుకుంటున్నారు. शिवरात्रि के दिन क्या करते हैं? శివరాత్రి రోజున ఏం చేస్తారు? जागरण करते हैं। జాగరణ చేస్తారు. कितना समय? ఎంత సమయం చేస్తారు? एक रात। ఒక రాత్రంతా జాగరణ చేస్తారు. एक रात सोएंगे नहीं। ఒక రాత్రంతా పడుకోరు. कुछ भी करे, फिल्म देखे, स्पीड के लिए या कुछ भी करे, रात को सोते नहीं है बस। ఏదైనా సినిమా చూడడం, ఏదైనా నాటకం చూడడం, ఏదైనా చూస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రంతా పడుకోరు. तो जागरण माना क्या है? అయితే ఇక్కడ జాగరణ అంటే ఏంటి? अज्ञान नींद से जागरण। అజ్ఞాన నిద్ర నుంచి జాగరణ. अज्ञान क्या है? అజ్ఞానం అంటే ఇక్కడ ఏంటి? मैं शरीर हूं, ये अज्ञान है। నేను శరీరాన్ని అన్నది అజ్ఞానం. शरीरधारी मेरे हैं, ये अज्ञान है। శరీరదారులందరూ నా వారు అనడం అజ్ఞానం. शरीरधारी मुझे सुख देते हैं, ये भी अज्ञान है। శరీరదారులందరూ నాకు సుఖాన్ని ఇస్తున్నారు, ఇది కూడా అజ్ఞానమే. दुनिया वाले सुख देते हैं, ये भी अज्ञान है। ప్రపంచంలో వాళ్ళందరూ నాకు సుఖాన్ని ఇస్తారు, ఇది కూడా అజ్ఞానమే. विकार मुझे सुख देता है, ये भी अज्ञान है। వికారాలన్నీ నాకు సుఖాన్ని ఇస్తాయి, ఇవి కూడా అజ్ఞానమే. तो इस अज्ञान नींद से जागना, అంటే ఈ అజ్ఞాన నిద్ర నుంచి మనము మేల్కోవడం అన్నమాట. ज्ञान क्या है? జ్ఞానం అంటే ఏంటి? मैं आत्मा हूं, ये ज्ञान है। నేను ఆత్మను అనడము జ్ఞానం. मेरे साथ जो भी है वो आत्माएं हैं, ये भी ज्ञान है। నాతో పాటు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆత్మలే, ఇది కూడా జ్ఞానమే. मेरा जो भी कल्याण होता है सिर्फ परमात्मा कर सकता है, ये ज्ञान है। నాకు ఏ కళ్యాణం జరిగినా అది ఓన్లీ పరమాత్మ మాత్రమే చేయగలరు, అది కూడా జ్ఞానమే. आत्मा का सुख ही सच्चा सुख है, सच्चा जिंदगी है, ये ज्ञान है। ఆత్మ యొక్క సుఖమే సత్యమైన సుఖము, ఇది కూడా జ్ఞానమే. जैसे रात में क्या होता है, ఎలా అంటే రాత్రి ఏం జరుగుతుంది? अंधेरे में, అంధకారంలో भोजन में భోజనంలో शक्कर की जगह पर साल्ट जा सकता है, साल्ट की जगह पर शक्कर जा सकता है, क्योंकि दिखाई नहीं देता है ना। భోజనం తయారు చేసేటప్పుడు అందులో పంచదార బదులు ఉప్పు అన్న వేయచ్చు, లేకపోతే ఉప్పు బదులు పంచదార అన్న వేయచ్చు. ఎందుకంటే అంధకారంగా ఉంది కాబట్టి మనకి ఏమీ కనిపించదు. और ये जो रस्सी है, रस्सी सांप के रूप में दिखाई देगा और सांप रस्सी के रूप में दिखाई देगा, क्योंकि अंधकार है। తాడు మనకి పావు రూపంలో కనిపించచ్చు, లేకపోతే పావు తాడు రూపంలో కనిపించచ్చు, ఎందుకంటే అంధకారంలో ఉన్నాం కాబట్టి. ऐसे ही అలాగే लौकिक संबंधी वाले, లౌకికంలో ఉన్న సంబంధం వాళ్ళందరూ पति पत्नी बच्चे, భార్య భర్త పిల్లలు, ये सब हम क्या समझते हैं? వీళ్ళందరినీ మనం ఏమని అనుకుంటాము? मेरे मेरे समझ रहे हैं। నా వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం. उनके मन में क्या है? వాళ్ళందరి మనస్సులో ఏముంది? 5 विकार का साफ है। వాళ్ళందరి మనస్సులోనూ 5 వికారాల పాము ఉంది. वो उनके सामने जाते हैं, बार बार वो काट रहे हैं। మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి తరచుగా మనని కాటేస్తున్నాయి. अभी ज्ञान में आने के बाद पता चल रहा है कि ये विषय है। ఇప్పుడు మనము జ్ఞానంలోకి వచ్చాక మనకి తెలిసింది ఇదంతా విషము అని చెప్పి.
लेकिन तब కా तक तो लेट हो गया था। కానీ అప్పటి వరకు లేట్ అయిపోయింది. तो बाप दादा కాబట్టి బాప్దాదా ऐसे अज्ञान नींद से जगाने के लिए आए हैं। అలాంటి అజ్ఞానమైన నిద్ర నుంచి మనని మేల్కొల్పడానికి వచ్చారు. तो ऐसे संकल्प करो। కాబట్టి మీరు ఇలాంటి సంకల్పం చేయండి. अभी जाग गए हो ना? ఇప్పుడు మీరందరూ మేల్కొన్నారు కదా! अभी नींद नहीं करना है। ఇప్పుడింకా నిద్రపోవద్దు. झुटका भी नहीं लगाना है। పునుకు కూడా తీయొద్దు. झुटका लगाएंगे तो योगेश भाई को पता चलेगा करके वीडियो ऑफ भी नहीं करना है। పునుకు తీస్తే యోగేష్ భాయ్‌కి తెలిసిపోతుంది అని వీడియో ఆఫ్ కూడా చేయొద్దు. तो एक दिन जागना बाकी दिन सो जाना ऐसा भी नहीं है। ఒకరోజు మేల్కొని ఉండడం, తర్వాత రోజులన్నీ పడుకోవడం ఇలా కూడా చెయ్యకూడదు. सारे संगम युग में మొత్తం సంగమ యుగంలోని हीरे तुल्य जन्म में వజ్రతుల్యమైన ఈ జన్మలో जागरण में जागृत अवस्था में रहना है। మేల్కునే మేల్కునే ఉన్న జాగృత అవస్థలో ఉండాలి. स्वयं जागना है స్వయంగా మేల్కొని ఉండాలి. और साथ में रहने वालों को भी जगाना है। మనతో ఉండే వాళ్ళని కూడా మేల్కొలపాలి. इसकी यादगार में దీని స్మృతి చిహ్నంగానే आत्मिक रूप में जैसे आप जागे हो, ఆత్మిక రూపంలో మీరు ఎలా లేచి ఉన్నారో, మేల్కొని ఉన్నారో, ज्ञान सूर्य के शक्ति से रोशनी से आप जिंदगी चला रहे हो, జ్ఞాన సూర్యుడి నుంచి వచ్చే శక్తి ద్వారా మీరు జీవితాన్ని గడుపుతున్నారో, जब सूर्य आता है तो अंधकार चला जाता है। సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు అంధకారం దానికదే వెళ్ళిపోతుంది. तो सदा आप अपने मन रूपी आंखों को भगवान के साथ रखने से సదా మీ మనస్సు అనే కన్నులుని భగవంతుని యందు ఉంచితే, बुद्धि का योग भगवान के साथ रखने से బుద్ధి యోగాన్ని భగవంతునితో ఉంచితే सदा जागृत अवस्था में रहते हो। సదా మీరు జాగృత అవస్థలో ఉంటారు. उन लोगों ने क्या किया? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? खुद को शरीर समझ लिया, खुद को शरीर समझ लिया। స్వయాన్ని శరీరము అనుకుంటున్నారు. अंधकार माना जब सूर्य नहीं था उसको अंधकार समझ लिया। సూర్యుడు లేనప్పుడే అంధకారము అని అనుకుంటున్నారు. तो एक रात को अंधकार में सोए नहीं, नेक्स्ट सूर्य आते ही सो गए। అయితే ఆ రోజు ఏంటి, ఆ అంధకారంలో వాళ్ళు పడుకోలేదు. కానీ నెక్స్ట్ రోజే సూర్యుడు వస్తూనే పడుకుండిపోయారు. एक दिन ऐसे जागरण करने से ఒక్కరోజు ఇలాగా జాగరణ చెయ్యటం వల్ల उनका विकर्म विनाश हो जाता है क्या? వాళ్ళ వికర్మలు వినాశనం అయిపోతాయా ఏంటి? और सुख मिल जाता है क्या? సుఖం దొరుకుతుందా ఏంటి? समस्या का समाधान मिलता है? సమస్యల యొక్క సమాధానాలు దొరుకుతున్నాయా ఏంటి? थोड़ा प्रॉफिट तो जरूर मिलता है, కొంత లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది. क्योंकि भक्ति का भावना का फल तो जरूर मिलता है ना। ఎందుకంటే భక్తిలో భావన అన్న ఫలితం కొంచెం దొరుకుతుంది కదా. इसीलिए అందువల్ల हर साल वो लोग शिवरात्रि में जागरण करते हैं। ప్రతి సంవత్సరము ఇలా శివరాత్రి రోజున వాళ్ళందరూ జాగరణ చేస్తారు. अभी बाबा पूछ रहे हैं, ఇప్పుడు బాబా అడుగుతున్నారు, बच्चे आपका कितना दिन का जागरण है? పిల్లలు మీరు ఎన్ని రోజులు జాగరణ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. बच्चे कहते हैं పిల్లలు అంటున్నారు, बाबा के बनने के बाद బాబా వారిగా అయిపోయిన తర్వాత, संगम युग के एंड तक మేము బాబా వారిగా అయిపోయిన తర్వాత సంగమ యుగం అంతం వరకు सदा जागृत अवस्था में रहेंगे। సదా మేము జాగృత అవస్థలోనే ఉంటాము. तो ऐसे आज व्रत लेना, అలా ఈ రోజు వ్రతాన్ని తీసుకోండి. क्योंकि शिवरात्रि में लोग व्रत भी लेते हैं ना। ఎందుకంటే శివరాత్రి రోజున ఈ జనాలందరూ వ్రతాన్ని కూడా చేపడతారు కదా, उपवास करते हैं ना, ఉపవాసం చేస్తారు కదా, भोजन भी नहीं खाते हैं। భోజనం కూడా చెయ్యరు. उपवास माना नजदीक में रहना। ఇక్కడ ఉపవాసం అంటే ఏంటి? దగ్గరగా ఉండడం. किसके नजदीक में रहना? ఎవరికి దగ్గరగా ఉంటారు? बाप दादा के नजदीक में रहना। బాప్ దాదా యొక్క దగ్గరలో ఉండడం. तो आज అయితే ఈ రోజు आपको क्या क्या व्रत लेना है? మీరు ఏమేం వ్రతాలు తీసుకోవాలి? भक्ति मार्ग में భక్తి మార్గంలో अलग अलग पूजा में రకరకాల పూజల్లో अलग अलग व्रत रहता है। రకరకాల వ్రతాలు ఉంటాయి. जैसे गणेश जी का संकष्टी का दिन रहता है, ఎలా అంటే విఘ్నేశ్వరుడిది సంకష్టి రోజున ఉంటుంది కదా.
रात को चांद को जब तक नहीं देखते हैं तब तक भोजन नहीं करते। ఆ రోజు రాత్రి ఎప్పటి వరకు చంద్రుడిని చూడరో అంతవరకు భోజనం చేయరు. ऐसे అలాగే संतोषी माता की व्रत करेंगे तो इमली नहीं खाते हैं, वो है व्रत। సంతోషిమాత వ్రతం చేశారు అనుకోండి, చింతపండు తినరు. ऐसे అలాగే शिवरात्रि के दिन क्या व्रत रखेंगे? శివరాత్రి రోజున మీరు ఏ వ్రతాన్ని చేపడతారు? मन से, మనస్సుతో, बुद्धि से, బుద్ధితో, तन से, తనువుతో, धन से ధనముతో कोई भी गंदगी को हम टच भी नहीं करेंगे। ఎలాంటి ఎలాంటి మురికిని మేము టచ్ చెయ్యము. विकार का भरा हुआ भोजन नहीं खाएंगे। వికారాలతో ఉన్న భోజనం తినము. मन से विकार से भरा हुआ संकल्प नहीं लेंगे। మనస్సుతో వికారాలతో ఉన్న సంకల్పాలు చెయ్యము. दूसरों के प्रति भी नेगेटिव थॉट्स नहीं करेंगे। వేరే వారి పట్ల నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఆలోచనలు ఏమీ చెయ్యము. मेरे सारे जिंदगी भगवान को सदा समर्पण करेंगे। నా మొత్తం జీవితాన్ని అంతటిని భగవంతుడికి అర్పణ చేస్తాము. ऐसे व्रत आपको करना है। ఇలాంటి వ్రతం మీరు ఆచరించాలి. कितना दिन करेंगे? ఎన్ని రోజులు చేస్తారు? 1 मास के लिए, ఒక నెలకా? या जब माउंट आबू में जाते हैं 1 हफ्ते के लिए? లేకపోతే మౌంట్ ఆబూకి వెళ్తారు కదా, ఆ ఒక వారం రోజుల వరకు చేస్తారా ఇది? भले आप सरेंडर में हो या घर गृहस्थ में हो, మీరు సరెండర్ అయిపోయినా సరే, లేకపోతే గృహస్థల్లో ఉన్నా సరే, आपको शालिग्राम के रूप में पूज्य बनना है तो మీరు శాలిగ్రామాల రూపంలో పూజ్యులుగా తయారవ్వాలి అంటే కనుక ऐसे व्रत लेना ही है। ఇలాంటి వ్రతం తీసుకోవాల్సిందే. तो आज बाप दादा देख रहे हैं, ఈ రోజు బాబ్దాదా చూస్తున్నారు. ऐसे कितना बच्चे हैं? ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నారు? बच्चे कह रहे हैं, పిల్లలందరూ అంటున్నారు, बाबा हमारा जीवन ही पवित्र हो गया है। బాబా మా జీవితమే పవిత్రం అయిపోయింది అంటున్నారు పిల్లలు. बाबा की याद में ही भोजन बनाते हैं, మేము బాబాని జ్ఞాపకం చేసుకుంటూనే భోజనం తయారు చేస్తున్నాము. बाबा की याद में भोग लगाते हैं, బాబాని జ్ఞాపకం చేసుకుంటూనే నైవేద్యం పెడుతున్నాము. हर रोज अमृत वेले भी उठते हैं, ప్రతిరోజు అమృతవేళ లేస్తున్నాము. मुरली भी सुन रहे हैं। మురళి కూడా వింటున్నాము. ये सभी ठीक है, ఇవన్నీ ఓకే, బానే ఉన్నాయి. लेकिन కానీ बच्चे में थोड़ा कमियां है। పిల్లలందరిలోని కొన్ని లోపాలు ఉన్నాయి. क्या कमी है? ఏవేంటి లోపాలున్నాయి? थोड़ा बहुत जागृत अवस्था में है, కొంత జాగృత అవస్థలోనే ఉన్నారు. नंबरवार पुरुषार्थ के अनुसार व्रत भी धारण कर रहे हैं, నెంబర్ వారీ పురుషార్థంగా కూడా వ్రతాన్ని కూడా చేపడుతున్నారు. लेकिन కానీ शिवरात्रि के दिन में శివరాత్రి రోజున भक्त लोग భక్తులు भगवान के आगे భగవంతుని ముందు बलि चढ़ाते हैं। బలిని ఇస్తూ ఉంటారు. किसको बलि चढ़ाते हैं? దేన్ని బలి ఇస్తూ ఉంటారు? बकरी का बलि चढ़ाते हैं। మేకని బలి చేస్తూ ఉంటారు. क्यों बकरी को ही बलि चढ़ाते हैं? ఎందుకు మేకనే అక్కడ బలి ఇస్తూ ఉంటారు? गाय को बलि क्यों नहीं चढ़ाते हैं? ఆవుని ఎందుకు ఇవ్వరు? सांप को क्यों बलि नहीं चढ़ाते हैं? లేకపోతే పాముని ఎందుకు బలి ఇవ్వరు? सांप तो काटता है ना, विष रहता है, उसका बलि डाल सकते थे ना, क्यों वो बकरी को ही डाल रहे हैं? అయితే అక్కడ పాము అయితే విషం వస్తుంది కదా, దాన్నే బలి ఇవ్వచ్చు కదా, కానీ ఇక్కడ మేకనే ఎందుకు ఇస్తున్నారు బలి? उसका कारण है, దానికి కారణం ఏంటంటే संगम युग में मेरे बच्चे సంగమ యుగంలో నా పిల్లలందరూ मैं करते रहे हैं, నేను 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 అని అంటున్నారు. उसको बलि नहीं चढ़ा रहे हैं। దాన్ని బలి ఇవ్వటం లేదు వాళ్ళు. कितना भी करेंगे तो मैं मेरा कह रहे हैं। ఎంత చెప్పినా సరే నేను నాది అంటూనే కూర్చున్నారు. जब तक ఎప్పటి వరకు मन से మనస్సుతో इस मैं और मेरा को बलि नहीं चढ़ाएंगे, ఈ నేను లేకపోతే నాది అన్న దాన్ని బలి ఇవ్వరో आपको शालिग्राम के रूप में पूजा नहीं होगा। మీకు శాలిగ్రామాల రూపంలో పూజ అవ్వదు. तो किस किस को बलि चढ़ाना है? అయితే వేటిని మనము బలి ఇచ్చేయాలి? मन, वचन, कर्म, మనస్సును, వచనాన్ని, కర్మను బలి सब कुछ सब भगवान के आगे बलि चढ़ा दो। మొత్తం వీటన్నిటిని భగవంతుని ఎదుట బలి ఇచ్చేయాలి. इसका मतलब
దీని అర్థం ఏంటంటే मेरा कुछ भी नहीं है। నాది ఏదీ లేదు. इस सेकंड के बाद मेरे द्वारा हर कर्म बाबा कर रहा है। ఈ సెకండ్ తర్వాత నాతో ప్రతి ఒక్క పని బాబానే చేయిపిస్తున్నారు. जैसे आपके घर में एक छोटा बच्चा है, ఎలా అంటే మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడున్నాడు. उसको आप सुबह उठाते हैं, అతన్ని మీరు ఉదయం లేపుతారు. हाँ, उनको नहलाते हैं, ఆ ఆ ఆ పిల్లవాడిని మీరు స్నానం చేయిపిస్తారు. ब्रेकफास्ट खिलाते हो, బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తారు. उनको बहुत अच्छा सजाते हो, వాళ్ళు ఆ పిల్లవాడిని బాగా అలంకరిస్తారు. और उनका स्कूल बैग देकर उनको स्कूल भेजते हो। ఆ పిల్లవాడికి స్కూల్ బ్యాగ్ ఇచ్చి స్కూల్‌కి పంపిస్తారు. इससे भी बाद आपका बच्चा बहुत नटखट करता है, आपका बात सुनता ही नहीं है। ఇంత చేసినా కూడా ఆ పిల్లవాడేంటి మీ మాట వినడు. చాలా అల్లరి చేస్తాడు. उस समय आप क्या करते हो? ఆ సమయంలో మీరేం చేస్తారు? उस बच्चे को ఆ పిల్లవాడికి रेसिडेंशियल स्कूल में एडमिशन करते हो। రెసిడెన్షియల్ స్కూల్ అనగా హాస్టల్‌లో జాయిన్ చేసేస్తారు. वो स्कूल में एडमिशन करने के बाद आप वहाँ रह सकते हो क्या? ఆ స్కూల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఉండగలరా? अपने बच्चे को वहाँ देकर चुपचाप घर आना है ना। ఆ స్కూల్‌లో పిల్లవాడిని ఇచ్చేసి మీరు ఏం మాట్లాడకుండా ఇంటికొచ్చేయాలి కదా! उनको जो भी पालना करना है वो हॉस्टल वाले करेंगे ना, स्कूल वाले करेंगे ना। వాళ్ళని ఏ పాలన చేయాలన్నా అప్పటినుంచి స్కూల్ వాళ్ళే చేస్తారు కదా! उनके ऊपर आप भरोसा रख कर फीस पेमेंट करके बच्चों को वहाँ छोड़कर आते हो ना, उनको परिवर्तन करो करके। స్కూల్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి మీరు ఆ పిల్లవాడిని అక్కడ పరివర్తన చెయ్యండి అని చెప్పి ధనాన్నిచ్చి అక్కడ వదిలి వస్తారు మీరు. मनुष्य आत्मा के ऊपर इतना भरोसा है, మనుష్యుల ఆత్మల మీద ఇంత నమ్మకం ఉంది మీకు. परमात्मा के ऊपर नहीं है क्या? పరమాత్మ మీద లేదా అంత నమ్మకం? चेक करो చెక్ చేసుకోండి. कितना परसेंटेज तक बाबा को मन वचन कर्म से समर्पित किया है। మీరు ఎంత వరకు మీరు మీ మనస్సుని, వాచాన్ని లేకపోతే కర్మని సమర్పణ చేశారు భగవంతుడికి అన్నది చెక్ చేసుకోండి. धन समर्पण करना आसान है। ధనాన్ని సమర్పించడం అయితే చాలా ఈజీనే. जितना पास आपके पास धन है, संकल्प है, बाबा के भंडारे में डाल दो, क्लोज। మీ దగ్గర ఎంత ధనం ఉంటే అంత మీరు సంకల్పించుకుంటే అది ఎంతైతే అంత బాబా బండారాలో వేసేస్తారు. అక్కడ అయిపోయింది. हाँ, नेक्स्ट तन का समर्पण भी कर सकते हैं। తర్వాత తనువుని కూడా సమర్పణ చేస్తారు. जितना समय आप सेंटर पर हो, निमित्त भाई बहन जो भी सेवा कहते हैं, बाबा की याद में सेवा करेंगी। ఎంత సమయం కావస్తే అంత సమయం మీరు బాబా సెంటర్‌లో ఉంటారు. అక్కడ నిమిత్తాత్మలు మీకు ఏ సేవ చేయమంటే మీరు ఆ సేవ చేసొస్తారు. ఓకే. అది బానే ఉంది. लेकिन उसमें मईपन नहीं रहना चाहिए। కానీ అందులో నాది అన్నది ఉండకూడదు. मुझे क्लास करने के लिए देना चाहिए, बहन जी ने तो मुझे झाड़ू लगाने के लिए कहा। అక్కడ కూడా మీరు నాది అన్నది ఉండకూడదు. నన్ను బెహెన్‌జీ అక్కడ క్లాస్ ఉండాల్సింది కానీ నాకు చీపురిచ్చి తొడమన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. वो फीलिंग से आप सच्चे दिल से सेवा नहीं कर सकते हो। ఆ ఫీలింగ్ ఉంటే మీరు సత్యమైన మనస్సుతో అక్కడ సేవ చేయలేరు. तो समझ लो वो भी आपने कर लिया। ఓకే. పోనీ మీరు ఆ పని కూడా మీరు చేసేసారు అనుకోండి. सबसे मुश्किल क्या है? అంతకన్నా చాలా కష్టమైనది ఏంటి? ज्यादा समय मन को परमात्मा के हाथ में हवाले करना ये बहुत मुश्किल। అంతకన్నా మనకి తనువు ఇచ్చిన దానికన్నా కష్టమైన పని ఏంటంటే, ఎక్కువ సమయం మన మనస్సుని పరమాత్మునికి ఇవ్వటం. इसका कारण क्या है? దీనికి కారణం ఏంటి? अभी तक आपने संगम युग में भगवान के आगे बलि नहीं चढ़ाया है। ఇలా మనస్సు పెట్టలేకపోతున్నారు పరమాత్మ యందు అంటే, ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ సంగమ యుగంలో మీరు ఇప్పటి వరకు భగవంతుని దగ్గర మీ మనస్సుని బలి ఇవ్వలేదు అని అర్థం. आपकी सोच के अनुसार आपने बलि चढ़ाया है, बाबा के लेवल के अनुसार नहीं चढ़ाया है। మీ ఆ మీ మీ ఆలోచనల ఆధారంగా అయితే మీరు బలి ఇచ్చారు. కానీ బాబా ఏ లెవెల్‌లో ఆలోచిస్తున్నారో అంత పర్సెంటేజ్ మీరు బలి ఇవ్వలేదు మీ మనస్సుని. उसमें पहला है దానిలో మొదటిది ఏంటంటే देह अभिमान। దేహ అభిమానం ఎక్కువ. मैं सुन అభిమానం. हाँ, देह प्रति जो भी अभिमान है वो पहला मैं आपको रुकावट के रूप में आपके सामने आ रहा है। దేహాభిమానం మీకు ఎంత ఉందో అది ముందు ఒక ఆటంకం రూపంలో అది మొదట వచ్చేస్తుంది. मैं ही कर सकता हूँ, मैं ही राइट हूँ, నేనే చేయగలను, నేనే కరెక్టు అని అనుకోవడం. मेरे बात सुनना चाहिए, నా మాట వినాలి అని అనుకోవడం. मैं शरीर हूँ। నేను శరీరాన్ని
ये नंबर 1 विकार है। ఇది నెంబర్ 1 వికారం. शरीर समझ लिया तो अज्ञान में आ गई ना। నేను శరీరాన్ని అని అనుకున్నారు అంటే అజ్ఞానంలోకి వచ్చేసినట్టే కదా! तो शरीर का संबंधी को मेरा समझना, నెక్స్ట్ ఏమో శరీరంకి ఉన్న సంబంధికులందరినీ కూడా నా వాళ్ళు అనుకోవటం. उस संबंध में फंसना। ఆ సంబంధంలోకి వెళ్ళిపోవటం. उसके बाद దాని తర్వాత अलग-अलग पोस्ट पोजीशन में रहना। రకరకాల పోస్ట్ పొజిషన్‌లో ఉండటం. मैं ऑफिसर हूँ, मैं मैनेजर हूँ, मैं धनवान हूँ, ऐसे पोस्ट पोजीशन के महिमन में रहना। నేను ఆఫీసర్‌ని, నేను మేనేజర్‌ని, మేము డబ్బున్న వాళ్ళము అలా పోస్ట్ అండ్ పొజిషన్‌లో ఉండడము. उसके बाद मईपन आता है, దాని తర్వాత నాది అని ఇంకా ఎక్కడెక్కడొస్తుంది అంటే मैं आप में हर एक में कुछ ना कुछ विशेषता रहता है। మీ అందరిలోనూ కూడా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విశేషత ఉండొచ్చు. कोई बहुत अच्छा भोजन बना सकते हैं, కొంతమంది బాగా భోజనం వండి పెడతారు. कोई गाना गा सकता है, కొంతమంది పాటలు పాడతారు. कोई अच्छा बिजनेस कर सकता है। కొంతమంది మంచి బిజినెస్ చేయగలుగుతారు. वो भी मईपन आपके मन में आ जाता है। అది కూడా ఇలా చేయటం వల్ల అది కూడా దాని వల్ల కూడా నేను నాది అన్నది వచ్చేస్తుంది మీ జీవితంలోకి. ये भी अज्ञान है ना। ఇదంతా కూడా అజ్ఞానమే కదా! वो आपका नहीं है ना वो साधन। అదంతా ఈ సాధనం అంతా మీది కాదు కదా! इसीलिए అందువల్ల सच्चे शिवरात्रि को आप नहीं मना सकते हो। సత్యమైన శివరాత్రిని మీరు జరుపుకోలేరు. उसके बाद ब्राह्मण बने, దాని తర్వాత మీరు బ్రాహ్మణులుగా తయారయ్యారు. यहाँ भी मईपन आता है। బ్రాహ్మణులుగా అయిన తర్వాత కూడా అక్కడ కూడా నాది అన్నది వచ్చేస్తుంది. ईश्वरी सेवा के लिए ఈశ్వరీయ సేవ చేయడానికి बाप दादा బాప్దాదా आपको మిమ్మల్ని कुछ विशेषता भर देता है। కొంత విశేషతని నింపుతారు. भगवान एक गिफ्ट देता है। భగవంతుడు మీకు ఒక గిఫ్ట్ ఇస్తారు. उस गिफ्ट को मेरा समझना राइट है कि गलत है? ఆ గిఫ్ట్‌ని నాది అని అనుకోవడం అది కరెక్టా కాదా? जैसे ఎలా అంటే ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా बाप दादा ने బాప్దాదా अपने बच्चों द्वारा తమ పిల్లల ద్వారా मुझे कंप्यूटर दिलाया, నాకు కంప్యూటర్‌ని ఇప్పించారు. माइक दिलाया, మైక్ కూడా ఇప్పించారు. कैमरा दिलाया। కెమెరా కూడా ఇప్పించారు. क्यों? ఎందుకు? ईश्वरी सेवा के लिए। ఇవంతా ఈశ్వరీయ సేవ చేయడానికి ఇప్పించారు. ये साधन मेरा है, मैंने ही लिया, ऐसे समझना राइट है कि गलत है? అప్పుడు నేను ఈ సాధనాలన్నీ నేనే కొనుక్కున్నాను, నేనే తీసుకున్నాను అన్నది ఇలా అనుకోవడము రైటా కాదా? ये सभी के कारण ఈ అన్నిటి కారణంగా ये जो रॉयल अभिमान है ना, ఇది ఒక రాయల్ అభిమానం ఉన్నది కదా! ये आप बलि नहीं चढ़ाया है। ఇది బలి ఇవ్వలేదు మీరు. इसीलिए అందువల్ల आप भगवान के नजदीक में जा नहीं सकते। అప్పుడు మీరు ఇందువల్ల ఇలా ఉండడం వల్ల నాది అన్నది ఉండడం వల్ల మీరు భగవంతుని దగ్గరికి వెళ్ళలేరు. इसलिए అందువల్ల अभी तक आपने जो गलती की है ఇప్పటి వరకు మీరు ఏదైతే తప్పులు చేశారో आज के बाद नहीं करना। ఈ రోజు నుంచి తర్వాత చెయ్యొద్దు. सिर्फ आप एक आत्मा हो। మీరు అనుకోండి మీరు కేవలం ఒక ఆత్మ మాత్రమే. अपना तन, మీ తనువు, मन, మనస్సు, धन, ధనము, जीवन జీవితము संपूर्ण भगवान के आगे समर्पित कर दो। మొత్తం సంపూర్ణంగా భగవంతుని ముందు అర్పితం చెయ్యండి. तो क्या रह गया? అప్పుడు మీ దగ్గర ఏది ఉండిపోయింది? सिर्फ आत्मा। ఓన్లీ ఆత్మే ఉంది. तब आत्मा और परमात्मा के साथ मिलन हो सकता है। మీరు ఇవన్నీ చేస్తేనే ఈ ఆత్మ మరియు పరమాత్మ యొక్క మిలనం జరుగుతుంది. अभी बच्चे पूछ रहे हैं, పిల్లలు అడుగుతున్నారు, हम ऐसे बनेंगे तो आप आगे कैसे सेवा करेंगे? बच्चे शिव बाबा से पूछ रहे हैं। మేము ఇలా తయారయ్యాము అనుకోండి, మీరు మున్ముందు ఎలా సేవ చేస్తారు అని చెప్పి. ऐसे समर्पण कौन हो सकते हैं? అయితే ఇలా సమర్పణ ఎవరవుతారు? सिर्फ टीचर बनेंगे क्या? ఓన్లీ టీచర్‌గా అవుతారా ఏంటి? जो सरेंडर टीचर है वही सिर्फ ऐसे कर सकते हैं क्या? ఓన్లీ టీచర్స్ ఉంటారు కదా, సమర్పణ అయిన టీచర్స్ వాళ్ళే ఇలా అవ్వగలరా ఏంటి? बाबा कहते हैं బాబా అంటున్నారు, टीचर्स भी बन सकते हैं, టీచర్స్ కూడా అవ్వగలరు. प्रवृत्ति में रहने वाले भी बन सकते हैं, ప్రవృత్తిలో ఉండే వాళ్ళు కూడా అవ్వగలరు. पांडव भी हो सकते हैं। పాండవులు కూడా తయారవ్వగలరు ఇలా. समर्पण माना क्या है? సమర్పణ అంటే ఏంటి? अपने कर्मेंद्रियों को भगवान के आगे मन से समर्पित करना। మీ కర్మేంద్రియాలని భగవంతునికి మనస్సుతో సమర్పణ చేయటం.
ऐसे समझना वो कर्म इंद्रियों को बाबा यूज कर रहा है। మీరు అలా ఎలా అనుకోవాలి అంటే, ఆ కర్మేంద్రియాలన్నిటిని బాబా ఉపయోగించుకుంటున్నారు అని అనుకోవాలి. हाँ, तो सबसे मुश्किल है मन को समर्पित करना। అన్నిటికంటే కష్టమైన పని మనస్సుని సమర్పణ చేయటం. योग के टाइम पर मेरे बच्चे थोड़े थोड़े मन भगवान के आगे समर्पित कर रहे हैं। యోగం చేసే సమయంలో అయితే నా పిల్లలందరూ కొంత కొంత సమయం మనస్సుని బాబాకి అర్పిస్తున్నారు. लेकिन కానీ बीच में మధ్య మధ్యలో व्यर्थ और नेगेटिव का प्रभाव थोड़ा ज्यादा है। మధ్య మధ్యలో వ్యర్థము మరియు నెగెటివ్ ఆలోచనలు చాలా ఎక్కువ కొంచెం వస్తున్నాయి. उस मन बुद्धि से व्यर्थ और नेगेटिव को ज्यादा सोच रहे हो। ఆ మనస్సు, బుద్ధితో ఈ నెగెటివ్ మరియు వ్యర్థ ఆలోచనల్ని కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. जितना आप सेवा करते हो, ఎంత మీరు సేవ ఎక్కువ చేస్తారో, यथार्थ रूप में करते हो, యథార్థ రూపంలో చేస్తారో, सत्य निर्णय शक्ति से करते हो, సత్యమైన నిర్ణయ శక్తితో చేస్తారో, उसके आधार पर आपको महसूसता अनुभव होता है। దాని ఆధారంగానే మీకు ఒక అనుభూతిని అనుభవం చేస్తారు. लेकिन కానీ इस अनुभव में दो वैरायटी का है। ఈ అనుభవంలో 2 వెరైటీలు, 2 రకాలు ఉన్నాయి. एक है विवेक से महसूसता, बुद्धि से महसूसता। ఒకటి వివేకంతో అంటే బుద్ధితో అనుభూతి చెందడము. दूसरा है दिल से महसूसता। రెండవదేంటి హృదయంతో అనుభూతి చెందడము. तो बुद्धि का महसूसता क्या है? బుద్ధితో అనుభూతి చెందడం అంటే ఏంటి? हम बाबा के बच्चे बनने के बाद మేము బాబా యొక్క పిల్లలుగా తయారైన తర్వాత 4 फ्लोर का बिल्डिंग बनाया, दिखाई देता है ना बुद्धि से, 4 फ्लोर का बिल्डिंग दिखाई देता है। 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకున్నాము అంటారు. ఇదే బుద్ధితో ఆహ్, అనుభూతి చెందడం అన్నది. हाँ, और रक्षाबंधन के टाइम में हमने 5000 राखी बांध लिया। రక్షాబంధనం సమయంలో మేము 5000 రాఖీల్ని కట్టాము అంటారు. शिवरात्रि के टाइम पर 5 लाख रुपए खर्चा करके बहुत बड़ा लिंग बनाया, 10,000 लोग आकर दर्शन करके गए। శివరాత్రి రోజున 5 లక్షలు ఖర్చు పెట్టి చాలా పెద్ద శివలింగాన్ని తయారు చేశాము. 5 లక్షల మంది వచ్చి 5000 మంది వచ్చి ఆ దర్శనం చేసుకొని వెళ్లారు అంటారు. माना जो रिजल्ट्स है आपके आंखों में भी दिखाई देता है, लोगों को भी दिखाई देता है। అంటే అక్కడ రిజల్ట్ ఏంటంటే మీ కళ్ళ ముందే మీకు కనిపిస్తుంది. ఆ జనాలకు కూడా కనిపిస్తుంది. बच्चे, పిల్లలు ऐसा सेवा होने के बाद आपका मन खुश है? ఇలాంటి సేవ జరిగిన తర్వాత మీ మనస్సు సంతోషంగా ఉందా? दिल खुश है? హృదయం సంతోషంగా ఉందా? माइक में आने वाले वीआईपी कहते बहुत अच्छा है। మైక్‌లో వచ్చిన వీఐపీలందరూ మైక్‌లో అంటారు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి. नेक्स्ट डे आते हैं क्या वो लोग? మరుసటి రోజు వస్తారా వాళ్ళక్కడికి? तो दिल का महसूसता क्या है? అయితే ఇక్కడ హృదయంతో అనుభూతి చెందడం అంటే ఏంటి? अभी तक जो बाबा ने कहा विवेक का महसूसता, जो आंखों में आपको भी दिखाई देता है, दूसरों को भी दिखाई देता है। ఇప్పటి వరకు బాబాయ్ ఏం చెప్పింది ఏంటంటే వివేకంతో అనుభూతి చెందడం అంటే మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అవన్నీ. दूसरों को भी दिखाई देता है। వేరే వాళ్ళందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. जो जो दिल का महसूसता है ना, కానీ హృదయంతో అనుభూతి చెందడం అన్నది ఉంది కదా! आप और बाबा दोनों को ही पता चलता है और किसी को पता नहीं चलता है। ఓన్లీ మీకు మరియు తండ్రికి మాత్రమే తెలుస్తుంది. ఇంకెవ్వరికీ తెలీదు, కనిపించదు. आप और बाबा के बीच में कितना क्लोज रिलेशन है। మీకు మరియు తండ్రికి మధ్యలో ఎంత క్లోజ్ రిలేషన్ ఉన్నది అన్నది మీ ఇద్దరికే తెలుస్తుంది. आप हर रोज आप बाबा से कितना जायदाद ले रहे हो, ప్రతిరోజు మీరు బాబా దగ్గర నుంచి ఎంత ఆస్తిని తీసుకుంటున్నారు? कितना दान कर रहे हो, ఎంత దానాన్ని చేస్తున్నారు? कितना खुश हो रहे हो, మీరు ఎంత సంతోషం చెందుతున్నారు? आपका स्थिति कितना अच्छा है, మీ స్థితి ఎంత బాగుంది? ये निराकार है ना। ఇదంతా నిరాకారం కదా, కనిపించదు కదా! आप और बाबा दोनों को पता चलता है ना। ఓన్లీ మీకు మరియు తండ్రికి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. माँ ने दिया हुआ गहने, साड़ी, जगह सभी को दिखाई देता है। అమ్మ ఇచ్చిన నగలు, చీరలు అందరికీ కనిపిస్తాయి. जायदाद भी दिखाई देता है, ఆస్తులు కూడా కనిపిస్తాయి. धन भी दिखाई देता है। ధనం కూడా అందరికీ కనిపిస్తుంది. लेकिन माँ के गोद में बैठने के बाद माँ का जो प्यार का अनुभूति, माँ जाने बच्चे जाने। కానీ అమ్మ ఒళ్ళో కూర్చున్న తర్వాత ఆ అనుభూతి అమ్మకి మరియు మీకు మాత్రమే తెలుస్తుంది. तो बाबा को क्या चाहिए? కాబట్టి బాబాకి ఏం కావాలి? दिल का महसूस था। నా హృదయంతో అనుభూతి చెందడం అన్నది కావాలి బాబాకి.
जब तक दिल नहीं देते हो तब तक महसूस होता नहीं होता है। ఎప్పటి వరకు మీరు హృదయాన్ని ఇవ్వరో బాబాకి, అప్పటి వరకు మీకు ఈ అనుభూతి తెలియదు. इसीलिए అందువల్ల मनसा समर्पण होना आपके लिए मुश्किल हो रहा है। అందువల్ల మనస్సుతో సమర్పణ అవ్వడం మీ అందరికీ చాలా కష్టంగా ఉంటుంది. आप दूसरों के साथ कंपैरिजन कर रहे हो। మీరందరూ ఏంటంటే వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటున్నారు. अभी क्या करना है? ఇప్పుడు మనం ఏం చేయాలి? आपके सामने कोई भी आत्मा हो, మీ మీ ఎదురుగా ఎవ్వరు ఉన్నా, ఏ ఆత్మ ఉన్నా సరే, इतना भी झगड़ा कर रहा है, ఎంత వాళ్ళు గొడవలు పెట్టినా సరే, इतना भी गुस्सा कर रहा है, ఎంత కోపం వాళ్ళు చూపించినా సరే, उनके प्रति भाव और भावना को चेंज करो। వాళ్ళ పట్ల భావము మరియు భావన చేంజ్ చేసేసుకోండి. कैसे? ఎలాగా? हर एक आत्मा अपना पार्ट एक्यूरेट कर रहा है, ప్రతి ఒక్క ఆత్మ తమ పాత్రని కరెక్ట్ గానే చేస్తున్నాయి అని చెప్పి, उसके साथ దాంతో పాటు उस आत्मा को परिवर्तन करना है। ఆ ఆత్మని కూడా పరివర్తన చెయ్యాలి అని చెప్పి. कैसे? ఎలా? आपको उस आत्मा को परिवर्तन करना है, మీరు ఆ ఆత్మని పరివర్తన చెయ్యాలి. परमात्मा में अपने मन दे दो। పరమాత్మకు మీ మనసుని ఇవ్వండి. परमात्मा का शक्ति పరమాత్మని యొక్క శక్తి आपके मन द्वारा మీ మనసు ద్వారా उस आत्मा को जाकर टच करना चाहिए, ఆ ఆత్మకి వెళ్ళి టచ్ చేయాలి. ज्ञान द्वारा नहीं, జ్ఞానం ద్వారా కాదు, टोली द्वारा नहीं, తోలి ద్వారా కాదు, राखी द्वारा नहीं, రాఖీ ద్వారా కూడా కాదు. डायरेक्ट शक्ति जाकर पहुंचना चाहिए। డైరెక్ట్ గా భగవంతుని శక్తి మీ దగ్గర నుంచి వెళ్ళి ఆ ఆత్మకి చేరుకోవాలి. जैसे ఎలా అంటే, छोटे बच्चों को बुखार होता है, చిన్న పిల్లలకి జ్వరం వస్తుంది. उनको कड़वा टैबलेट लेने के लिए वो रेडी नहीं रहता है। వాళ్ళు చేదు టాబ్లెట్ తీసుకోవడానికి ఆ పిల్లవాడు రెడీగా ఉండడు. माँ क्या करती है? అమ్మ ఏం చేస్తుంది? दूध में भोजन में मिलाकर देती है ना, పాలలో గాని లేకపోతే భోజనంలో గాని కలిపి ఇస్తుంది కదా. उनको पता ही नहीं चलता है कि मैंने टैबलेट ले लिया। ఆ పిల్లవాడికి తెలియనే తెలీదు నేను టాబ్లెట్ తిన్నాను అని చెప్పి. टैबलेट अंदर तो जाता है ना, టాబ్లెట్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది కదా. अंदर जाने के बाद वो अपना काम करता है ना। టాబ్లెట్ లోపలికి వెళ్ళిన తర్వాత దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. तो అప్పుడు जैसे शरीर की बीमारी को ठीक करते हो, ఎలా అయితే శరీరం యొక్క అనారోగ్యాన్ని మీరు సరి చేసుకుంటారో, शरीर साकार होने के कारण उसको ट्रीटमेंट देने का साधन भी साकार रहता है। శరీరము సాకారం అవ్వడం వల్ల దానికి ఆ శరీరానికి ట్రీట్మెంట్ ఇచ్చే సాధనాలు కూడా సాకారమైనవే. आत्मा निराकार होने के कारण ఆత్మ నిరాకారం ఉన్న కారణంగా तो आत्मा को ट्रीटमेंट देने का विधि देने वाला शक्ति बीच का साधन सभी निराकारी है। ఆ ఆత్మ నిరాకారం అవడం వల్ల ఆత్మకి ట్రీట్మెంట్ ఇచ్చేవారు లేకపోతే సాధనంగా పనిచేసేవారు కూడా నిరాకారంగానే ఉంటారు. इसके लिए దీని గురించి, ऐसे रिजल्ट्स आने के लिए ఇలాంటి రిజల్ట్ రావడం గురించి अपने मन को संपूर्ण समर्पण करना बहुत जरूरी है। మీ మనస్సుని సంపూర్ణంగా సమర్పణ చేయడం చాలా చాలా అవసరం. साथ में దీంతో పాటు उस आत्मा के प्रति ఆ ఆత్మ పట్ల शुभ भावना शुभ कामना रखना, ఆ ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభకామన పెట్టుకోవడం. साथ में దీంతో పాటు वो सदा ऐसे ही है करके जजमेंट नहीं देना। వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు అని అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం కూడా చేయకూడదు. वो राइट्स बाबा ने आपको नहीं दिया है। ఆ హక్కులన్నీ మనకి బాబా ఇవ్వలేదు. आपको परिवर्तन करने का जिम्मेदारी दी है। వాళ్ళని పరివర్తన చేసే బాధ్యత అయితే ఇచ్చారు బాబా మీకు. सर्टिफिकेट जजमेंट देने का जिम्मेदारी आपको बाबा ने नहीं दी। వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత మీకు బాబా ఇవ్వలేదు. అది ఆ హక్కు ఇవ్వలేదు. अपने को क्या कहते हो? ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏమంటారు? विश्व कल्याणकारी कहते हो ना। మిమ్మల్ని మీరు విశ్వ కళ్యాణకారులు అని అనుకుంటూ ఉంటారు కదా. सर्व शक्तियों द्वारा मास्टर सर्वशक्तिवान बनकर సర్వశక్తులతోనూ మాస్టర్ సర్వశక్తివంతుడి కింద తయారయ్యి बाबा से शक्ति लेकर బాబా దగ్గర నుంచి శక్తిని తీసుకుని सारे प्रकृति को चेंज करने वाले हो ना। మొత్తం ప్రకృతిని అంతటిని మార్పు చెందించే వాళ్ళు కదా మీరు. आत्मा कहाँ रहती है? ఆత్మ ఎక్కడ ఉంటుంది? वो प्रकृति के अंदर ही में रहती है ना। ప్రకృతి లోపలే కదా ఉంటుంది ఆత్మ. जब आपको एक आत्मा को चेंज नहीं कर सकते हो तो प्रकृति को कैसे चेंज कर सकते हो? మీరు ఒక్క ఆత్మనే మీరు చేంజ్ చెయ్యలేకపోతే ప్రకృతిని అంతా ఎలా చేంజ్ చేయిస్తారు మీరు? अभी योग का प्रयोग करो। ఇప్పుడు మీరు యోగం యొక్క ప్రయోగాన్ని చేయండి. कैसे? ఎలా?
जितना आप सर्व समर्पण करते हो, ఎంత మీరు సర్వసమర్పణ చేస్తారో उस मन द्वारा ఆ మనస్సు ద్వారా बाबा బాబా आपके साथ में మీతో పాటు जिन आत्माओं के साथ ఎన్ని ఆత్మలతో అయితే కనుక आपको पावरफुल ज्यादा हिसाब किताब है, మీకు మీ 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 యొక్క చాలా లెక్కాచారాలు ఎన్ని ఆత్మలతో ఉన్నాయో वो बाबा चेंज करके दिखाएगा। అవన్నీ బాబా చేంజ్ చేసి చూపించేస్తారు. तो ऐसे सेवा आगे बाबा आपके द्वारा कराता है। ఇలాంటి సేవ బాబా మున్ముందు మీతో చేపిస్తారు. मुख द्वारा, आंखों द्वारा, कानों द्वारा, ज्ञान द्वारा उनको ज्ञान अंदर नहीं जाता है। నోటి ద్వారా, కళ్ళ ద్వారా, లేకపోతే మీరు చెప్పే జ్ఞానం ద్వారా, చెవుల ద్వారా వాళ్ళకి జ్ఞానం అయితే వెళ్ళదు లోపలికి. डायरेक्ट भगवान आपके मन द्वारा डायरेक्ट उस आत्मा को फ्लो कराता है। డైరెక్ట్ మీ మనస్సు ద్వారా భగవంతుడు తన శక్తిని ఆ ఆత్మకి ఫ్లో చేపిస్తారు. इस द्वारा उनको भगवान का परिचय हो जाता है। దీని ద్వారా వాళ్ళ ఆ ఆత్మకి భగవంతుని యొక్క పరిచయం జరుగుతుంది. तो ऐसे सेवा को करना है। అలాంటి సేవ మీరు ఈ సంవత్సరం చేయాలి. इसके लिए దాని గురించి अपने मन बुद्धि संस्कार को खुद परिवर्तन करो మీ మనస్సు, బుద్ధి, సంస్కారాల్ని మీరే స్వయంగా పరివర్తన చేయాలి. और इस विधि से सर्व का भी परिवर्तन करो। ఈ విధితోనే మీరు అందరి యొక్క పరివర్తన చేయాలి. ऐसे परिवर्तन करते जाएंगे तो ఇలా పరివర్తన చేస్తూ వెళ్తే కనుక आपके द्वारा एक वायुमंडल रेडी होगा, మీ మీ ద్వారా ఒక వాయుమండలం రెడీ అవుతుంది. आपके द्वारा एक वाइब्रेशंस निकलेगा। మీ ద్వారా వైబ్రేషన్స్ అన్నీ వస్తాయి బయటికి. आपके संग में जो भी आत्माएं आते हैं, మీ స- మీ మీ- మీ సంగమంలోకి ఎంతమంది ఆత్మలైతే వస్తారో, आते हैं, ఏవైతే జడ వస్తువులు వస్తాయో उन सभी को दिल का सहयोग दो। ఆ ఆ అందరికీ కూడా మీరు హృదయపూర్వకంగా సహయోగాన్ని ఇవ్వండి. निस्वार्थ भाव से देना। నిస్వార్థ భావంతో ఇవ్వాలి. तो आप दिल से उनको दुआ दो, అప్పుడు మీరు హృదయంతో వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వండి. सहज परिवर्तन करने को सहयोग दो। సహజ పరివర్తన జరగడానికి మీరు సహయోగాన్ని ఇవ్వండి. इससे आप स्व परिवर्तन भी होंगे, वो आत्माएं भी परिवर्तन होंगे। దీంతో మీరు స్వపరివర్తన అవుతారు. ఆ ఆత్మలు కూడా పరివర్తన జరుగుతాయి ఆత్మల యొక్క. तो अपना परिवर्तन भी करो, लोक सेवा भी करो। కాబట్టి స్వపరివర్తన చెయ్యండి. లోకుల్లో వాళ్ళకి సేవ కూడా చెయ్యండి. तो ऐसे मन परमात्मा के हाथ में देने से इस विधि से बाबा आपको सेवा का रिजल्ट दिखाई देगा। అలా మీరు మనస్సుని భగవంతుని చేతిలోకి ఇస్తే బాబా ఈ పద్ధతి ద్వారా విశ్వ పరివర్తన చేసి చూపిస్తారు. ये है फर्स्ट वैरायटी का सेवा। ఇది మొదటి వెరైటీ యొక్క సేవ. दूसरा वैरायटी का है, రెండవ సేవ ఏంటంటే अभी कभी कभी आप अपने माना अपने रिश्तेदारों को, पहचान वालों को माउंट आबू लेकर जाते हो। ఇప్పుడు అప్పుడప్పుడు మీరు మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువుల్ని మౌంట్ ఆబూ తీసుకుని వెళ్తూ ఉంటారు. बाबा के घर में भी वो आते हैं, బాబా యొక్క ఇంటికి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. उनको थोड़ा अच्छा लगता है, वो थोड़ा सहयोग देते हैं। వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తే వాళ్ళు కొంత సహయోగం చేస్తారు. कोई चावल देते हैं, कोई फूल देते हैं, कोई सीमेंट देते हैं, कोई धन देते हैं, कभी कभी फंक्शन में आते हैं, ऐसे सहयोग देते हैं। కొంతమంది బియ్యం ఇస్తారు, కొంతమంది సిమెంట్ ఇస్తారు, కొంతమంది పువ్వులు ఇస్తారు. అలా కొంతమంది వాళ్ళకి ఏం తోస్తే అవి ఇస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు కూడా అప్పుడప్పుడు. उसमें आप संतृप्त नहीं होना, వాటితో మీరు సంతృప్తి చెందొద్దు. उनको सहज योगी में लेकर आओ। వాళ్ళని సహజ యోగిలుగా తీసుకురండి. माना हर रोज अमृत वेले करना, मुरली सुनना, जो नियम फॉलो करना, उसमें परिवर्तन के लिए संकल्प करो। అంటే వాళ్ళు రోజు అమృతవేళ లేవడము, యోగం చేయడము, వాళ్ళు ఈ మురళి వినడము అలా వాళ్ళు చేయడానికి ఇలా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. उनमें परिवर्तन कैसे आता है? వాళ్ళందరిలో పరివర్తన ఎలా వస్తుంది? आपकी जिंदगी में सहज योगी का जिंदगी आएगा, इजीली आप कर रहे हो, वो भी लोग आ जाएंगे। మీరు ఈ జీవితంలోకి ఇలా సహజ యోగిల కింద ఇలా వస్తే గనక అప్పుడు వాళ్ళ జీవితంలో కూడా ఇది ఈజీగా వస్తుంది. आपका योगी जीवन ही जुटका लग रहा है, मुश्किल लग रहा है, बहुत मुश्किल से अमृत वेले कर रहे हो, तो आपको देखकर वो भी नहीं आएंगे। మీరే మీరే ఇలా ఇలా ఉదయం లేవటము, లేకపోతే కునుకు తీయడము మీరే ఇలా బలవంతంగా చేస్తుంటే వాళ్ళకి కూడా కష్టంగా అనిపిస్తుంది ఇలా చేయడానికి. तो आपका जिंदगी उनको सहज नेचुरल लगना चाहिए। వాళ్ళకి మీ జీవితం చాలా సహజంగా నేచురల్ గా ఉండాలి వాళ్ళకి. उस अनुभव से वो भी सहज योगी बनेंगे।
ఆ అనుభవం ద్వారా వాళ్ళు సహజయోగిలుగా తయారవుతారు. उसके बाद वो कर्मयोगी भी बनेंगे। దాని తర్వాత వాళ్ళు కర్మయోగులుగా కూడా తయారవుతారు. माना जब बाबा के सेंटर में आते, जब योग करते हैं, कर्म करते हुए भी योग लगाना स्टार्ट करेंगे। అంటే వాళ్ళు సెంటర్‌కొచ్చినప్పుడు అక్కడ వాళ్ళు పనులు చేస్తూ కూడా యోగం చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే కర్మయోగులుగా తయారైపోతారు అక్కడికొచ్చి వాళ్ళు. उसके बाद దాని తర్వాత वो अपने अनुभव द्वारा వాళ్ళు వాళ్ళ అనుభవం ద్వారా वो माइक बनेंगे। వాళ్ళు మైక్‌లాగా అవుతారు. स्टेज पर आकर ज्ञान सुनाएंगे, अपना अनुभव कहेंगे कि यहाँ कहाँ राज्यों को अप्लाई किया, कैसी सफलता, वो सभी कहने लगेंगे। స్టేజ్ మీదకొచ్చి వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. వాళ్ళు ఈ రాజయోగాన్ని అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఏ అనుభూతులు జరిగాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. उसके लिए आपको क्या करना है? దాని గురించి మీరు ఏం చేయాలి? आपको पीछे बैठकर उनको माइट देना है। మీరు వాళ్ళ వెనకాల కూర్చొని వాళ్ళకి శక్తినివ్వాలి. जैसे ఎలా అంటే वर्तमान समय में వర్తమాన సమయంలో ब्रह्मा बाबा బ్రహ్మ బాబా अव्यक्त वतन में रहकर అవ్యక్తవతనంలో ఉంటూ अपने बच्चों को తమ పిల్లలకు माइट द्वारा శక్తి ద్వారా बच्चों को स्टेज पर खड़ा करके పిల్లలందరినీ స్టేజ్ మీద నుంచోబెట్టి माइक बना रहे हैं। మైక్ కింద వాళ్ళని తయారు చేశారు. ऐसे అలాగే आप మీరు पीछे बैठकर వెనక కూర్చుని या और कहाँ भी बैठकर లేకపోతే ఎక్కడో అక్కడ కూర్చుని आप माइट दो, మీరు వాళ్ళకి శక్తినివ్వండి. वो माइक बने। వాళ్ళు మైక్ కింద తయారవుతారు. लौकिक में रहते हुए लौकिक में లౌకికంలో ఉంటూ కూడా ईश्वरीय सेवा करते हुए ఈశ్వరీయ సేవ చేస్తూ कैसे बैलेंस कर रहे हैं, ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. ये वो लोग अपना अनुभव कहेंगे। అప్పుడు ఇది వాళ్ళందరూ వాళ్ళ तो बाबा कहते हैं బాబా అంటారు, ऐसी सेवा करो। ఇలాంటి సేవ చేయండి. अभी क्या करना है? अभी क्या करना ఇప్పుడు है? ఏం చేయాలి? रूहानी చెయ్యాలి? करंट, रूहानी करंट दो, ఆత్మిక కరెంట్‌ని ఇవ్వండి. वाइब्रेशन दो, వైబ్రేషన్స్ ఇవ్వండి. वायुमंडल का करंट दो। వాయుమండలం అనే కరెంట్‌ని ఇవ్వండి. इस विधि से ఈ విధితో जो निमित्त ఈ बने हैं, విధితో ఎవరైతే నిమిత్త- నిమిత్తంగా తయారయ్యారో वो आत्माएं आके अपना अनुभव कहें। ఆ ఆత్మలు వచ్చి వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. ऐसे 5 लोगों को 10 लोगों को इकट्ठा मेरे सामने लेकर आओ। అలా 5గురిని 10గురిని నా ఎదురుగా తీసుకురండి. हाँ, तो अभी बच्चे कह रहे हैं ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే भाषण वो करेंगे, భాషనంతా వాళ్ళు చేస్తారు. माइक वो बनेंगे, మైకుగా వాళ్ళు తయారవుతారు. हमारा काम क्या है, हम क्या करें? మేమేం చెయ్యము. तो बाबा कहते हैं బాబా అంటారు, आप लोगों के आगे लोग दृष्टि लेने के लिए आएंगे। బాబా అంటారు మీ ఎదురుగా జనాలందరూ దృష్టి తీసుకోవడానికి వస్తారు. अभी आप भाषण कर रहे हो ना, दूसरों को भाषण करने के लिए छोड़ दो, दूसरों को ज्ञान सुनाने के लिए छोड़ दो, आपके आगे दृष्टि लेने के लिए आएंगे। ఇప్పటి వరకు మీరు భాషణ ఇస్తున్నారు కదా, ఈ భాషణ ఇచ్చేదంతా ఈ డ్యూటీ అంతా వేరే వాళ్ళ మీదకి వదిలేయండి. ఇప్పుడు మీరు దృష్టినిస్తూ ఉండండి. साथ में దీంతో పాటు ऐसे भी सेवा करो। ఇలాంటి సేవ కూడా చేయండి. ओम शांति। ఓం శాంతి. ऐसी सेवा करते जाएंगे तो ఇలా సేవ చేస్తూ వెళ్తే కనుక ये सेवा उतना आसान नहीं है। ఈ సేవ అంత ఈజీ కాదు. पंचतत्वों से भी పంచతత్వాలతో కూడా आपको टेस्टिंग पेपर आएगा। మీకు టెస్టింగ్ పేపర్స్ వస్తూ ఉంటాయి. आप जहाँ रहते हो మీరు ఎక్కడ ఉంటారో वहाँ भूकंप हो सकता है, అక్కడ భూకంపం జరగచ్చు. नेचुरल कैलेमिटीज आ सकता है, అక్కడ ప్రకృతి వైపరీత్యాలన్నీ రావచ్చు. एक्सीडेंट्स, बॉम्ब्स गिर सकता है, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే బాంబులు పడొచ్చు. दुनिया हिल जाएगा। అక్కడ ప్రపంచం అంతా మొత్తము లోకమంతా కదిలిపోతూ ఉంటుంది. आपका दिल और स्थिति नहीं हिलना चाहिए। కానీ మీ స్థితి మరియు హృదయము అస్సలు కంపించకూడదు. याद रखना, గుర్తుపెట్టుకోండి, ऐसा सिचुएशन ఇలాంటి పరిస్థితులు गुजरात में भी आएगा, గుజరాత్‌లో వచ్చాయి, राजस्थान में भी आएगा, రాజస్థాన్‌లో కూడా రావచ్చు, माउंट आबू में भी आएगा। మౌంట్ ఆబూలో కూడా రావచ్చు. अब जहाँ हो वहां भी आएगा। మీరు ఎక్కడున్నారో అక్కడ కూడా రావచ్చు. तो उस समय क्या करें?
ఆ సమయంలో ఏం చేయాలి? सेफ्टी कैसे रहे? మనం రక్షణగా ఎలా ఉండాలి? बुद्धि का लाइन क्लियर रखो। బుద్ధి యొక్క లైన్ క్లియర్‌గా ఉంచుకోండి. आपके मन में संकल्प आता है, మీ మనస్సులో సంకల్పం వస్తుంది. उस समय बिल्डिंग के अंदर रहे, बाहर रहे, छत में रहे, जंगल में रहे, कहाँ रहे सेफ्टी के लिए? ఆ సమయంలో మీకు అనిపిస్తుంది ఏమనిపిస్తుందంటే బిల్డింగ్ లోపల ఉండాలా? బయట ఉండాలా? లేకపోతే అటక మీద ఉండాలా? ఎక్కడుండాలి అన్నట్టు అనిపిస్తుంది. बुद्धि का लाइन अभी से क्लियर रहेगा तो బుద్ధి అనే లైను ఇప్పటి నుంచి క్లియర్‌గా ఉంటే కనుక जहाँ सेफ्टी का साधन है वही बाबा आपको लेकर जाएगा, ये बाबा का गारंटी है। ఎక్కడ సేఫ్టీ సాధనాలున్నాయో అక్కడ బాబా మిమ్మల్ని అక్కడికే తీసుకొని వెళ్తారు. ఇది బాబా యొక్క గ్యారంటీ. इसका मतलब क्या है? దీని అర్థం ఏంటంటే बाबा ने आपको जहां भी बिठाया है, బాబా మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టినా సరే वायुमंडल वातावरण कितना भी नेगेटिव हो, వాయుమండలము, వాతావరణము ఎంత నెగెటివ్‌గా ఉన్నా సరే, कितना भी दर्दनाक सिचुएशन हो, ఎంత ఎంత బాధ కలిగించే సిట్యుయేషన్ అయినా, పరిస్థితి ఏదైనా సరే, आपका स्थिति बदलना नहीं चाहिए। మీ స్థితి మారకూడదు. ऐसे सीरियस सिचुएशन होता है तो ఇలాంటి సీరియస్ పరిస్థితి వస్తే గనుక विश्व में कहाँ भी हो, విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా సరే, विश्व में कोई भी एरिया में ऐसे सिचुएशन आता है तो ఆ విశ్వంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చినా సరే, डॉक्टर्स अपना काम करेंगे, డాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. साइंस वाले अपना काम करेंगे, సైన్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు तो उस सिचुएशन में ఆ పరిస్థితుల్లో आपका जिम्मेदारी क्या है? మీ బాధ్యత ఏంటి? वो सारे लोग వాళ్ళందరూ शरीर को जो चाहिए वो देंगे ना। శరీరానికి ఏది కావాలో అదే ఇస్తూ ఉంటారు కదా! वहां का वातावरण का प्रभाव आत्मा और मन के ऊपर भी पड़ेगा ना। అక్కడ వాతావరణం యొక్క ప్రభావము మనస్సు మీద, ఆత్మ మీద కూడా పడుతుంది కదా! तो उसमें जो मन में प्रभाव पड़ा उसको निकालने वाले, उसको ठीक करने वाले कौन? అయితే అక్కడ మనస్సు మీద ప్రభావం పడితే, ఆ ప్రభావాన్ని తొలగించే వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ऐसी सेवा करने के लिए ఇలాంటి సేవ చేయడానికి मन को सर्व समर्पण करना बहुत जरूरी है। మనస్సుని సర్వసమర్పణ చేయడం చాలా అవసరం. जैसे कहाँ भी आग लगता है तो ఎలా అంటే ఎక్కడైనా సరే ఏదైనా అగ్ని పడుతుంది, అవుతుంది గదా! तब लोग उससे भाग जाते हैं, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడి నుంచి జనమందరూ పారిపోతారు. लेकिन जो आग बुझाने वाले आते हैं वो इंस्ट्रूमेंट के द्वारा जाकर वो आग को बुझा देते हैं। అక్కడ అగ్నిని మాపక దళం వాళ్ళు వస్తారు కదా! వాళ్ళు వాళ్ళ సాధనాల ద్వారా వచ్చి ఆ అగ్నిని ఆపుతారు. उनके पास अनुभव भी रहता है, ट्रेनिंग भी रहता है, साधन भी रहता है। వాళ్ళ దగ్గర అనుభవం ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, సాధనాలు ఉంటాయి. आप ऐसे మీరు ఇలా मन के परेशानी के आग बुझाने वाले हो, మనస్సు యొక్క కష్టాలన్నిటి యొక్క అగ్నిని ఆర్పేవాళ్ళు. ऐसे सेवा अभी करना है। అలాంటి సేవ మీరు ఇప్పుడు చెయ్యాలి. इसके लिए దీని గురించి ऐसे जन्म लेने वाले बच्चे मुझे चाहिए। ఇలాంటి జన్మ తీసుకునే పిల్లలు ఇప్పుడు నాకు కావాలి. इसका मतलब దీని అర్థం ఏంటంటే आगे का सारा काम शिव बाबा करेगा, ముందు అంతా పని శివయ్య చేస్తారు. निराकार रूप में ही करेगा, నిరాకార రూపంలోనే చేస్తారు. बेहद में ही करेगा। అనంతంగా చేస్తారు. आप चुपचाप रहेंगे, माना कहाँ भी आप स्टेज में प्रत्यक्ष नहीं होंगे। మీరు ఎక్కడ స్టేజ్‌లో మీరు ఎక్కడ ప్రత్యక్షం అవ్వరు. दुनिया में ప్రపంచంలో बहुत विनाश हो रहा है, చాలా వినాశనం జరుగుతున్నది. चिंता मत करना, చింత ఏమి చేయొద్దు, బాధపడొద్దు. ये विनाश नहीं है, ఇది వినాశనం కాదు, ये परिवर्तन है। ఇదంతా పరివర్తన. नया बिल्डिंग बनाना है तो पुराना बिल्डिंग गिराना पड़ेगा ना। కొత్త బిల్డింగ్ తయారు చేయాలంటే పాత బిల్డింగ్ ని కూల్చివేయాలి కదా! इसीलिए అందువల్ల सब में वैराग्य वृत्ति उत्पन्न होती है, ऐसे विनाश होने से लोगों में वैराग्य वृत्ति उत्पन्न होती है। ఇలాంటి వినాశనం జరగడం వల్ల అందరి మనసులోనూ వైరాగ్య వృత్తి అన్నది ఉత్పన్నమవుతుంది. उस समय ఆ సమయంలో रहम दिल बन మీరు దయాహృదయాల కింద తయారయ్యి सर्व शक्तियों द्वारा సర్వశక్తుల ద్వారా सकाश देकर సకాశాన్ని ఇస్తూ उनके ऊपर रहम करो। వాళ్ళ మీద దయ చూపించండి. इसके लिए विधि क्या है? దీని గురించి విధి ఏంటి? 1 सेकंड में ఒక్క సెకండ్‌లో बिंदु लगाओ। బిందువుని పెట్టేయండి. 1 सेकंड में मन परमात्मा के हाथ में जाना चाहिए, बस।
ఒక్క సెకండ్‌లో మనస్సు వెళ్లి పరమాత్ముని చేతిలోకి వెళ్ళాలి అంతే. नेक्स्ट सेकंड से भगवान के शक्ति ओ मन द्वारा शक्ति फ्लो होना चाहिए। నెక్స్ట్ సెకండ్‌లోనే ఆ శక్తి మీ మనస్సు ద్వారా ఫ్లో అవుతూ ఉండాలి. मन बुद्धि को మనస్సుని, బుద్ధిని एकदम ఒక్కసారిగా एकाग्र बिंदु में समा जाना, ఏకాగ్ర బిందువులోకి ఉంచియాలి. ऐसे प्रैक्टिस करते रहना, ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ऐसे शिवरात्रि मनाना। ఇలా శివరాత్రిని మీరు జరుపుకోండి. ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు बाप का याद प्यार और नमस्ते। బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.